ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఆదికాండము గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో యోసేపు తన గుర్తింపును తన సహోదరులకు వెల్లడించిన వైనాన్ని గూర్చి, మరియు యోసేపు తన కుటుంబాన్ని ఐగుప్తుకు ఆహ్వానించిన దానిని గూర్చి, అదేవిధంగా యాకోబు మరియు అతని కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళిన అనేక విషయాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, నేటి ఈ పాఠంలో ఆదికాండము 45వ అధ్యాయము 1 నుండి 46వ అధ్యాయము 28వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మునపటి అధ్యాయాల నుండి వచ్చిన కథనే కొనసాగుతుంది. యోసేపు తన సోదరులకు తనను తాను వెల్లడి చేసుకుంటున్నాడు. ఇక ఆదికాండము 45వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. చూసారా, ఇక్కడ యోసేపు తన గదిని ఖాళీ చేయిస్తున్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఈసారి యోసేపు గది నుండి బయటికి వెళ్ళలేకపోయాడు. అతడు ఏడవడం ప్రారంభించాడు. యోసేపు ఎందుకు ఏడుస్తున్నాడో తనకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో అతని స్వంత సోదరులకు, అక్కడ ఉన్న సేవకులకు కూడా తెలియదు. అతడు తన సహోదరులను పూర్తిగా పరీక్షించినందున ఇప్పుడు వారికి తానెవరో దాచిపెట్టే అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన సోదరులైన యూదులకు తనను తాను వెల్లడి చేసుకోబోయే రోజు రాబోతుంది. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారము ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. నిజానికి వారు ఆయనను సిలువ వేయడానికి అప్పగించారు. కానీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన తన స్వంత ప్రజలకు తనను తాను తెలియజేసుకుంటాడు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. క్రీస్తు తన సోదరులకు తనను తాను తెలియజేసుకుంటాడు. మరియు జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇది ప్రభు అయిన యేసు మరియు ఆయన సోదరుల మధ్య జరిగే ఒక కుటుంబ వ్యవహారం అవుతుంది. యోసేపు తన సోదరులకు తనను తాను వెల్లడి చేసుకున్న సంఘటన క్రీస్తు ప్రత్యక్షత దినం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు కొద్దిగా సూచనగా ఇస్తుంది. యోసేపు భావోద్వేగంతో నిండిపోయి తనను తాను అదుపు చేసుకోలేకపోతున్నాడు. ఇక 45వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. ఇక్కడ మన అనువాదంలో తొందరపడి అనేది నిజంగా తగినంత బలమైన పదం కాదనేది నా భావన. సోదరులు అతని ఎదుట భయంతో వణికిపోయారు అనేది సరి అయిన పదంగా ఉంటుందని నేను తలస్తున్నాను. మీరు ఇంతకుముందు వారు భయపడ్డారని అనుకుంటే ఇప్పుడు వారు నిజంగా భయముతో వణికిపోయారు. వారు అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేసినప్పటి నుండి దాదాపు 25 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అతడు ప్రతీకారము తీర్చుకోవాలని చూస్తాడని వారు ఖచ్చితంగా అనుకుంటున్నారు. మాట్లాడలేనంతగా వారు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఇక 45వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు
మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. చూసారా, మీ సహోదరుడైన యోసేపును నేనే అని యోసేపు పలికిన మాట ఒక నాటకీయ క్షణం. వారి మనోభావాలు ఎలా ఉన్నాయో మీరు ఊహించగలరా? ఇక్కడ యోసేపు యొక్క ప్రతి చర్యను గమనించండి. అతడు కోపంగా లేడు, మరియు అతడు ప్రతీకారాన్ని కోరడం లేదు. అది సాధారణ మానవ ప్రతిచర్య అవుతుంది. అయితే అతడు ఎందుకు ప్రతీకారము తీర్చుకోవాలని అనుకోవడం లేదు? ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రియులారా, ఇదంతా జరగడాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో అనుమతించాడని యోసేపు చూడగలుగుతున్నాడు. దేవుడు తన జీవితంలో పనిచేస్తున్నాడు. ఇక ఆదికాండము 45వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మన జీవితాల్లో దేవుని యొక్క హస్తాన్ని మనము చూడగలిగితే మనము కోపంగా ఉండి ప్రతీకారాన్ని తీసుకోవాలని కోరుకుంటామా? అలా అని నేను అనుకోవడం లేదు. ఇక్కడ మరలా ఈ వ్యక్తి దేవునికే మహిమను ఆపాదిస్తున్నాడు. ప్రియులారా, యోసేపు ఐగుప్తులోకి తీసుకురాబడినప్పుడు అతనికి 17 సంవత్సరాలు. అతడు ఫరో ముందు నిలబడినప్పుడు 30 సంవత్సరాలు. 7 సంవత్సరాలు సమృద్ధి సంవత్సరాలుగా గడిచాయి. మరియు ఇప్పుడు 2 సంవత్సరాలు కరువు రూపంలో గడిచాయి. కాబట్టి యోసేపుకు 39 సంవత్సరాలు మరియు అతడు ఐగుప్తు దేశంలో 22 సంవత్సరాలు నివసిస్తున్నాడు. దీనంతటిలో దేవుని యొక్క అద్భుతమైన హస్తాన్ని అతడు చూస్తున్నాడు. ఇక 45వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం గమనిద్దాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఈ సమయంలో యాకోబు మరియు అతని కుటుంబము పాలస్తీనా దేశంలో ఉండిపోయి ఉంటే వారు బ్రతికి ఉండేవారు కాదు, వారు నశించిపోయేవారు. యోసేపు వారిని గోషేను దేశానికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇది వాస్తవానికి ఐగుప్తులోనే అత్యుత్తమ భాగం. ఆ దేశంలోనే దేవుడు వారిని ఒక జాతిగా చేయబోతున్నాడు. ప్రపంచంలోని మిగిలిన వారి నుండి ఆశ్రయం ఇవ్వబోతున్నాడు. సోదరుల జీవితాలు వారు కనాను దేశం నుండి బయటకు వెళ్ళవలసిన అవసరం ఉందని వెల్లడించాయి. ఇక 45వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. వారు అక్కడ పూర్తిగా మంత్రముగ్ధులై నిలబడి సాగిలపడి మళ్ళీ పైకి లేచి యోసేపు చెప్పే మాటలు నమ్మశక్యం కానివిగా అనిపించినప్పుడు వారు చెప్పడానికి ఏమీ లేకుండా ఉండి ఉంటారని నేను భావిస్తున్నాను. అవి నమ్మశక్యం కానివిగా ఉండేవి, కానీ యోసేపు వారి ముందే ఉంటున్నాడు. ఇక 45వ అధ్యాయము 13, 14 వచనాలను మనం గమనిద్దాం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. ఈ ఇద్దరు స్వంత సోదరుల మధ్య ఇదొక సున్నితమైన దృశ్యంగా ఉంటుంది. యోసేపు మరియు బెన్యామీను ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు. ఇక 45వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. మిగిలిన సోదరులు స్తంభించిపోయారు.
కానీ ఇప్పుడు వారు తమ స్పృహలోకి రావడం ప్రారంభించి వారు చాలా మాట్లాడుకుంటున్నారు. క్రమంగా ఈ వార్త బయటికి వ్యాపించడం ప్రారంభమైంది. ఇక 16వ వచనాన్ని గమనిద్దాం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. యోసేపు ఇంట్లో ఈ వార్త మారుమ్రోగింది. ప్రజలు దానిని వినగలిగారు. ఫరో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. మరియు అతడు యోసేపు ఇంటి నుండి ఒక సేవకుడిని ఇదంతా ఏమిటని అడిగాడు. కనాను నుండి వచ్చిన ఆ 11 మంది వారు యోసేపు సోదరులు అని ఆ సేవకుడు బహుశా చెప్పి ఉండవచ్చు. అది ఫరోను సంతోషపెట్టింది. అది అతన్ని ఎందుకు సంతోషపెట్టింది? ఇక్కడ ఫరో బహుశా హైక్సోస్ రాజని మరియు యోసేపు మరియు అతని కుటుంబము వలె అదే జాతి అని మనము గుర్తుంచుకోవాలి. అతడు ఐగుప్తీయులను ఎక్కువగా నమ్మలేకపోయాడు మరియు యోసేపు విధేయతను బట్టి అతడు ఎంతగానో సంతోషించాడు. అందువలన అతని లాంటి వారు ఇంకా ఎక్కువ మంది రాబోతున్నందుకు అతడు ఎంతగానో సంతోషించాడు. ఇక ఆదికాండము 45వ అధ్యాయము 17 నుండి 19 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశంనకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చెదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ప్రియులారా, ఇక్కడ బండ్లను పంపమని ఫరో ఆదేశించడాన్ని గమనించాలి. ఆనాడు చక్రం అనేది గొప్ప ఆవిష్కరణ. కనాను నుండి వచ్చిన ఈ మనుషులు ఇంకా బండ్లను ఉపయోగించడం లేదు. కానీ ఐగుప్తీయులు మరింత అభివృద్ధి చెందిన స్థితిలో ఉంటున్నారు. ఇక 20వ వచనాన్ని మనం గమనిద్దాం. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా. ఇక్కడ ఫరో మాటల అర్థం ఏమిటంటే, మీరు ఏదైనా అదనంగా తీసుకురావాల్సిన అవసరం లేదు, మీకు కావలసిన ప్రతిదాన్ని మేము సమకూరుస్తాము అని అంటున్నాడు. ఇక ఆదికాండము 45వ అధ్యాయము 21 నుండి 26 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తిను బండములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయెను. ఇది నిజమని అతడు నమ్మలేకపోయాడు. 27వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ప్రియులారా, చివరికి వృద్ధుడైన యాకోబు ఒప్పించబడ్డాడు. అతడు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆదికాండము 45వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పెను. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తున్నవి ఎంతో ఉత్కంఠభరితమైన పరిణామాలు. యోసేపును చూడాలనే ఆలోచన ఖచ్చితంగా యాకోబును ఐగుప్తుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎంతగానో ప్రభావితం చేసింది. అతడు ఐగుప్తులో ఉండాలని ఉద్దేశించాడని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోవడం లేదు. అతడు తన కుమారుడిని కొంతకాలం సందర్శించి కరువు తీరగానే తిరిగి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అతడు సమాధి చేయబడడానికే తప్ప మరలా కనానుకు తిరిగి రాలేదు.
అతడు ఐగుప్తు దేశంలోనే మరణించాడు. అతని కుటుంబం మొత్తము అక్కడ నివసించినప్పటికీ అతడు కనాను దేశంలో సమాధి చేయబడ్డాడు. ప్రియులారా, ఇప్పుడు మనము 46వ అధ్యాయంలోకి వస్తున్నాం. యాకోబు బహుశా కేవలము కొన్ని సంవత్సరాలు మాత్రమే ఐగుప్తుకు వెళ్తున్నాను అని అనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళడానికి అంగీకరించడం కూడా కొంత ఇష్టంతో మరియు సందేహంతోనే జరిగింది. ఐగుప్తులో అడుగు పెట్టవద్దని దేవుడు అబ్రహాముకు సూచించాడు. అబ్రహాము అక్కడ ఇబ్బందులో పడ్డాడు. దేవుడు అదే విషయాన్ని ఇస్సాకుతో కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, యాకోబు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలా వద్దా? అతని కుమారుడు యోసేపు నుండి లేదా ఫరో నుండి వచ్చిన ఆహ్వానం కంటే కొంచెం ఎక్కువ ప్రోత్సాహం అతనికి అవసరం. దేవుని అనుమతి అతనికి అవసరం. ఇక ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. మొదటిసారి అతడు ఆ దేశం నుండి హారాను దేశానికి బయలుదేరినప్పుడు అతడు బేతేలుకు వచ్చాడు. అతడు దేవుణ్ణి వెతుకుతున్నాడా? లేదు. అతడు ఆయన నుండి పారిపోయానని అనుకున్నాడు. అతడు దేవుని మనసును అస్సలు వెతకడం లేదు, లేదా ఆయన నడిపింపు కోసం అడగడం లేదు. యవనస్తుడైన యాకోబుకు అబ్రహాము సేవకునికి ఎంత వ్యత్యాసం ఉంది. అబ్రహాము సేవకుడు ప్రతి విషయంలో దేవుని వైపు చూడకుండా ఎప్పుడూ ఒక్క అడుగు కూడా వేయలేదు. కానీ యాకోబు తన జీవితంలో దేవుడు తనకు అస్సలు అవసరం లేదని అనుకున్నాడు. జీవితంలో వెళ్ళడానికి ఇది సరైన మార్గం కాదని తెలుసుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది. ప్రియులారా, నేడు ఎంతోమంది క్రైస్తవులు వారమంతటిలో దేవుని ప్రక్కన పెట్టి వారు తమ స్వంత నిర్ణయాలు తీసుకుంటారు మరియు వారు చేయాలనుకుంటున్నది చేస్తారు. ఆపై వారు ఆదివారము సంఘానికి వస్తారు, చాలా భక్తితో ఉంటారు మరియు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుని చిత్తం వారి ఉద్దేశంలో కేవలము చర్చికి లేదా సంఘానికి వెళ్ళడం మాత్రమే అని వారు భావిస్తారు. మరలా ఆదివారం రాత్రి దేవునికి వీడ్కోలు పలుకుతూ మిగిలిన వారంలో దేవుడు వారి జీవితంలో ఎక్కడ కనబడని విధంగా ప్రవర్తిస్తారు. ఇక్కడ ఈ యాకోబు తన జీవితంలో ఎక్కువ భాగము దేవుని వైపు చూడలేదు. కానీ ఇప్పుడు అతడు బెయేర్షెబాకు వచ్చినప్పుడు అతడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పిస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు కృప కలిగి అతనికి ప్రత్యక్షమవుతున్నాడు. ఆదికాండము 46వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో యాకోబును ఒక గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అలా చేశాడా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. బైబిల్లోని తర్వాతి పుస్తకంలో మనకు సమాధానం లభిస్తుంది. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చూస్తాం. ఇశ్రాయేలీయులు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చూసారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల జనాభా విస్ఫోటనం సంభవించింది. దీనికి వివరణ ఏమిటి అంటే, యాకోబుకు తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుతున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. దేవుడు తాను అతనికి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చాడు. ఇక 46వ అధ్యాయము 4-5 వచనాలను మనం గమనిద్దాం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. మీకు గుర్తుందా? ఫరోయే ఈ బండ్లను ఐగుప్తు నుండి పంపించాడు. వారు యాకోబును ఒక బండిలో ఎక్కించారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరారు. ప్రియులారా, ఇక యాకోబు జీవితాన్ని 3 భౌగోళిక భాగాలుగా విభజించవచ్చు. హారాను దేశము,
కనాను దేశము మరియు ఐగుప్తు దేశం. ఇవి భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదు, 3 ఆత్మీయ స్థాయిలను కూడా సూచిస్తాయి. యాకోబు కేవలము ఒక కర్రతో దేశం విడిచి వెళ్ళాడు. అతడు హారానులోకి వచ్చినప్పుడు అతడు శరీరంలో జీవించే దేవుని మనిషి. అతడు హారాను నుండి పరిగెత్తుతూ బయటికి వచ్చాడు. అతడు తన మామ నుండి పారిపోతున్నాడు మరియు తన సొంత సోదరుడైన ఏశావును కలవడానికి భయపడ్డాడు. తరువాత కనాను దేశంలో యాకోబు కుస్తీ పట్టాడు. కానీ అతడు తన సొంత శక్తితో పోరాడుతున్న దేవుని మనిషి. ఇప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్తున్నాడు. అతడు తన స్వంత శక్తితో నడవడం లేదు మరియు అతడు ఇకపై పారిపోవడం లేదు. అతడు ఇప్పుడు విశ్వాసం ద్వారా నడుస్తున్నాడు. ఆది కాండంలోని ఈ విభాగంలో యోసేపు ప్రముఖంగా ఉన్నప్పటికీ యాకోబు జీవితంలోని విశ్వాసపు ఆత్మీయ మనిషి యొక్క రుజువులను గుర్తించాలని కోరుతున్నాను. యాకోబు దేవుడు ఉద్దేశించిన వ్యక్తిగా మారాడు మరియు ఈ రకమైన మనిషిని దేవుడు మాత్రమే తయారు చేయగలడు. నేను దీన్ని మరోసారి చెప్పాలని అనుకుంటున్నాను. హారానులో యాకోబు జీవితము శరీరంలో జీవించే దైవజనుని సూచిస్తుంది. కనాను దేశంలో యాకోబు జీవితము తన స్వంత శక్తితో పోరాడుతున్న దైవజనుని సూచిస్తుంది. ఐగుప్తులో యాకోబు జీవితము విశ్వాసము ద్వారా నడిచే దైవజనుని సూచిస్తుంది. ప్రియులారా, ఇది నేడు మనలో అనేకుల విషయంలో కూడా నిజమని నేను నమ్ముతున్నాను. మన జీవితాల్లో మనము సువార్తను, దేవుని వాక్యాన్ని ఎదుర్కొని ఆయన వైపు తిరిగిన సమయం ఉంది. కానీ మన సొంత శక్తితో మన జీవితాలను జీవించగలమని అనుకున్న పోరాట సమయము ఉంది. బహుశా అది సంవత్సరాల తరబడి కొనసాగి ఉండవచ్చు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలోను ఆయనను గూర్చిన జ్ఞానములోను మనము నిజంగా ఎదిగి విశ్వాసము ద్వారా నడవడం ప్రారంభించిన సమయము కూడా ఉంటున్నది. ఇక 46వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. ప్రియులారా, కరువు కారణంగా యాకోబు పిల్లలు, మనవళ్ళు మరియు పశువులతో సహా అందరినీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కరువులో ఎవరు కూడా బ్రతికి ఉండేవారు కాదు. ఇక తర్వాతి వచనాలు యాకోబు వంశావళిని తెలియజేస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది యేసు క్రీస్తు వరకు నడిపించే వంశావళి మరియు బైబిల్ అంతటా అనుసరించబడుతుంది. యాకోబు సంతతి వారందరినీ జాబితా చేసిన తర్వాత ఆదికాండము 46వ అధ్యాయము 26వ వచనంలో ఇలా చదువుతాం. యాకోబు కోడన్లను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. యాకోబు మొదలుకొని అతనితో కనాను నుండి ఐగుప్తులోకి వచ్చిన వారు 66 మంది. యోసేపు మరియు అతని కుటుంబము అప్పటికే ఐగుప్తులో ఉన్నారు. ఇక 46వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనిద్దాం. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. ఇది యాకోబు కుటుంబమును మొత్తము 70 మందికి చేర్చింది. యాకోబు యొక్క ప్రతి కుమారుడు మరియు అతని సంతానం పేరు పేరున జాబితా చేయబడిందని మనము గమనించాలి. ఈ పేర్ల జాబితాలు ఎందుకు లేఖనాల్లో మనకు ఇవ్వబడ్డాయి? దేవునికి మనకు ఇవ్వడానికి ఇంతకంటే ముఖ్యమైన సమాచారం లేదా? నా ప్రియ స్నేహితుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. ఇది ఆయన వరకు నడిపించే వంశావళి. నూతన నిబంధన ప్రారంభంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని వంశావళిలో మనము ఈ పేర్లలో కొన్నింటిని కనుగొంటాం. మళ్ళీ లూకా 3వ అధ్యాయంలో మనకు ఇవ్వబడిన వంశావళిలో ఈ పేర్లలో కొన్నింటిని మనము కనుగొంటాం. ఈ పేర్ల జాబితాలు ఆ కారణం చేత ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ మరొక కారణం ఉంది, మరి అది చాలా వ్యక్తిగతమైనది. మీరు గొర్రెపిల్ల జీవ గ్రంథం గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రశ్న ఏమిటంటే, మీ పేరు అక్కడ వ్రాయబడిందా? మనము పుట్టుక ద్వారా ఆదాము వంశంలోకి వచ్చినట్లే మనము క్రీస్తు వంశావళిలోకి వస్తాం. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథం విషయంలో మీరు అక్కడికి క్రొత్తగా జన్మించడం ద్వారా వస్తారు. అది క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించడం ద్వారా సంభవిస్తుంది.
మీరు అలా చేసినప్పుడు అప్పుడే దేవుని పిల్లలుగా మారతారు. ప్రియులారా, ఇంతకీ మీరు ఎంత ముఖ్యమైన వారు? ఈ విషయాన్ని ఆలోచిస్తే నాకు వ్యక్తిగతంగా మీరెవరో తెలియదు, మీ గురించి ఎప్పుడూ నేను వినలేదు. కానీ దేవునికి మీరెవరో క్షుణ్ణంగా తెలుసు. నిజానికి ఆయన మీ తలలోని వెంట్రుకలను కూడా లెక్కించాడు. నేను ఎరిగిన వారందరికంటే నిన్ను గూర్చి ఎక్కువగా ఆయనకు తెలుసు. మీ తల్లి కంటే ఆయన మిమ్మల్ని బాగా తెలుసుకున్నవాడు మరియు ప్రేమించేవాడు. బహుశా మీ తల్లి ఎప్పుడు మీ తలలోని వెంట్రుకలను లెక్కించిందని నేను అనుకోను. అయితే దేవుడు లెక్కించాడు. దేవునికి మీరు వ్యక్తిగతంగా తెలుసు. యాకోబు వంశావళిలో నాకు అర్థం కాని పేర్లు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కొన్ని కోట్ల మందిని గమనిస్తాం. వారిలో ప్రతి ఒక్కరూ దేవునికి తెలుసు మరియు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. వారు ఆయన గురించి ఆలోచించడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వారు మరియు క్రీస్తు ప్రతి ఒక్కరి కోసము మరణించాడు. నా ప్రియ స్నేహితుడా, ఇక్కడ మీరు ఒక గొప్ప జనాభా విస్ఫోటనం మధ్యలో ఉన్నారు. అక్షరాల మీ చుట్టూ కొన్ని లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ మీరు దేవునికి ఒక ముఖ్యమైన వ్యక్తిగానే ఉంటున్నావు. మరియు యాకోబు వంశావళిలో జాబితా చేయబడిన పేర్లు నాకు తెలియని వ్యక్తులు. స్పష్టంగా చెప్పాలంటే నాకు వారి పట్ల ఆసక్తి లేదు, కానీ దేవునికి ఉంది. వారు ఆయన స్వంతం కాబట్టి వారి పేర్లను నమోదు చేయడంలో ఆయన సంతోషించాడు. ఇది మళ్ళీ నేను మిమ్మల్ని ప్రశ్న అడగడానికి కారణమవుతుంది. మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిందా? ఇప్పుడు యాకోబు తన కుటుంబం మొత్తంతో ఐగుప్తు దేశానికి వస్తున్నాడు. ఇక ఆదికాండము 46వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తూ నేటి వాక్య అధ్యయనాన్ని ముగించుకుందాం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశంలోకి రాగా. ప్రియులారా, ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకున్నట్టుకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. యాకోబు ఐగుప్తుకు వెళ్లే ముందు ఎక్కడ బలి అర్పించాడు? యాకోబు ఐగుప్తుకు వెళ్లే ముందు ఎక్కడ బలి అర్పించాడు? 1 బేతేలు, 2 బెయేర్షెబా, 3 హారాను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలు వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులు తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభువు వాక్యము క్రమముగా చదువుటయే ధన్యము, తనదు చిత్తము మీరు చేయుటయే సుకిష్టము. ప్రభువు వాక్యము క్రమముగా చదువుటయే ధన్యము, తనదు చిత్తము మీరు ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.